ప్రతిష్ఠించబడిన వారు, యాజకులు, దేవుణ్ణి చూసిన వారు, ప్రధాన యాజకుని యొక్క కుమారులు, దేవుని బలిపీఠము దగ్గర పనిచేసేవారు. ఈ 5 లక్షణాలు కూడా వీళ్ళిద్దరిలో కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఇప్పుడు ఎందుకు దేవుని యొక్క సముఖంలోనికి వచ్చి వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు అనేది మనకి ప్రశ్న. ఆ వేరొక అగ్ని ఏంటి అనేది ప్రశ్న మనకి. వేరొక అగ్నిని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు అంటే, ఇక్కడ వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనేటువంటి నిర్లక్ష్యము. దేవుని పనిని చాలాసార్లు మీరు, నేను, ఎవరైనా కానివ్వండి, అవసరం ఉంటేనే దేవుడు, మనకు అక్కరత ఉంటేనే దేవుడు. ఆయన కొన్ని పనులు చెప్తాడు మనకి. ఆ పనులు చేయడానికి కూడా మీకు ఇష్టమైతేనే చేస్తారు, మీకు కష్టమైతే మానేస్తారు, మీకు వీలు ఉంటే వస్తారు. మన ఇంట్లో పనులు అలా అవ్వవు కదా. మీకు ఇష్టమైతేనే వంట చేయడం అవ్వదు కదా. రోజు వంట చేయాల్సిందే. అంటే ఈ రోజుల్లో చాలా ఫెసిలిటీస్ వచ్చినాయిలేండి. మొన్న ఒకరు ఎవరో ఇల్లు కట్టుకున్నారంట, ఆ ఇంట్లో వాళ్ళకి కిచెన్ లేదంట. అప్పుడు అక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు అడిగారంట, ఇదేంటమ్మా కిచెన్ లేదేంటి అంటే, మేము ఎప్పుడు వంట చేసుకోము, ఎప్పుడు జొమాటోలో ఆర్డర్ చేసుకుంటాము అని చెప్పారంట. అలాగా ఈ రోజుల్లో కిచెన్ కూడా ఉండకపోవచ్చులేండి, అది చెప్పడానికి కూడా నాకు వీలు కాదు. అంటే ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసేటువంటి పనులు అయితే చేసుకొని పోతాం, కానీ దేవుని పనిని చేయడంలో నిర్లక్ష్యము చూపిన వారు వీళ్ళు ఇక్కడ. నిర్లక్ష్యము చూపారు. నిర్లక్ష్యము చూపి దేవుని పనిని చాలా నిర్లక్ష్యముగా చేసిన కారణంగా దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి వీళ్ళని ఎంత భయంకరంగా చంపిన తర్వాత దేవుడు అంటాడు, వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ పినతండ్రి కుమారులను ఇద్దరిని పిలిపించి వీళ్ళని శవాలను బయటకు తీసేయండి అని చెప్తాడు ఆయన. తీసివేయండి, మీరు వాళ్ళ నిమిత్తము తల విరబోసుకోవద్దు అని చెప్తాడు ఆయన. వాళ్ళ నిమిత్తం మీరేం తల విరబోసుకోవద్దు, కావాలంటే తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఏడ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఏమీ చేయొద్దు, ఎందుకంటే వీళ్ళు దేవుని సన్నిధిలో చాలా పెద్ద పొరపాటు చేశారు అని చెప్తున్నారు. మరి యాజకుడే, ప్రతిష్ఠించబడిన వాడే, దేవుణ్ణి చూసిన వాడే అంత పెద్ద పనిష్మెంట్కి గురి అయినప్పుడు పరిశుద్ధాత్మను తోలనాడి, పరిశుద్ధాత్మను అవమానించి, పరిశుద్ధాత్మను గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళకి ఏమైనా క్షమాపణ ఉంటుందంటారా?